కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అమెరికా, ఇజ్రాయిల్ రెండూ కలిసి ఇరాన్తో భీకర యుద్ధంలో ఉన్నాయి. అట్లాగే ఇరాన్ కూడా వారం రోజుల్లో ఓడిపోతుంది అమెరికా ఇజ్రాయెల్ చేతుల్లో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. ఈ డైలాగ్ ఎక్కడదో తెలుసా మీకు? చాలా ఫేమస్ డైలాగ్. అంటే అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, పూర్తిగా రివర్స్ అయింది. కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారి డైలాగ్ అనమాట, చాలా ఫేమస్. ఇప్పుడు ట్రంప్ అట్లాగే ఇజ్రాయెల్ కూడా అదే మాట అనుకుంటున్నాయి. డామిట్ కథ అడ్డం తిరిగింది. సరే, బాగా బలిసిన దేశాలు డబ్బులున్నాయి, కొట్టుకొని యుద్ధం చేసుకొని, కానీ ఎంకి పెళ్ళి సుపి సావుకు వచ్చింది అన్నట్టు ఇది కూడా కన్యాశుల్కంలోని డైలాగే. ఎంకి పెళ్లి చేసుకుని హాయిగానే ఉంటుంది, కానీ నష్టపోయింది మాత్రం సుబ్బి. ఆ ఎంకి సుబ్బి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. భారతదేశం లాంటి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కంట్రీ, 140 కోట్ల జనాభా, పెట్రోలియం మనకు చాలా అవసరం. పెట్రోలియం ధర పెరిగితే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఒకప్పుడు ఉల్లిపాయల ధరలు పెరిగితేనే ప్రభుత్వాలు పడిపోయినాయి. ఆ సందర్భాలు చాలా ఉన్నాయి. అదే ఎప్పుడన్నా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు పెట్రోల్ ధర కనుక భయంకరంగా పెరిగితే దాని యొక్క ప్రభావం భారతదేశం యొక్క ఎన్నికలపైన తప్పనిసరిగా ఉంటుంది. సరే, కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోలియం యొక్క ధర పెంచకుండా బెంగాల్ ఎన్నికలో గెలిచింది. తప్పదు, పెట్రోల్ ధర పెంచవలసిందే. పెంచుతూ ఉన్నారు కూడా. గ్యాస్ ధర మళ్ళీ పెంచారు 30 రూపాయలు ఈరోజే. అయితే అస్సలు విషయానికి వస్తున్నా, వినండి. నిజంగా చైనా చేసిన ఒక పని భారతదేశానికి చాలా లాభం కలిగించింది. అంటే చైనా తన యొక్క స్వప్రయోజనం కోసమే ఆ పని చేసింది, కానీ దాని యొక్క ప్రభావము పెట్రోల్ ధర పెరగకుండా ఉంది ప్రపంచ మార్కెట్లో. దానివల్ల భారత్ కూడా బాగా లబ్ధి పొందుతూ ఉంది. కాబట్టి థ్యాంక్స్ టు చైనా. అంటే మన శత్రు దేశమైనా కానీ మనం థ్యాంక్స్ చెప్పవలసి వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తా. అంటే ప్రపంచంలో అమెరికా తర్వాత 2 కోట్ల బ్యారెళ్ల పెట్రోల్ అమెరికా వాడుతుంది. పెట్రోలియం ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు, చాలాసార్లు చెప్పాను. సరే, అమెరికా దగ్గర పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకేం పెద్దగా ఫరక్ పడదు. అయినా కానీ 80% పెట్రోలియం ధరలు పెరిగాయి, అక్కడ కూడా గడబడ అవుతుంది. ఇక చైనాకు వస్తే 1,60,00,000 బ్యారెళ్లను రోజుకు వాడుతుంది సగటున. అంటే యుద్ధం కాకముందు మీరు కావాలంటే గూగుల్లో చూసుకోవచ్చు, జెమినీలో సెర్చ్ చేయవచ్చు, ఇంకెక్కడన్నా వెబ్సైట్స్లో కూడా చూడవచ్చు. ఒక రోజుకు 1,60,00,000 బ్యారెళ్ళు పెట్రోలియం వాడుతుంది. మనము 5,30,00,000 అంటే 53 లక్షల బ్యారెళ్ళు వాడతాం. ఒక బ్యారెల్ అంటే ఆల్రెడీ చెప్పాను 159 లీటర్స్. అయితే మనకంటే 3 రెట్ల కంటే ఎక్కువ పెట్రోలియం చైనా వాడుతుంది. ఇంకొక విషయం, అక్కడ కేవలము 55% నుంచి 58% వరకే పెట్రోలియం వాడతారు వాళ్ళు వాహనాల్లో. మిగతా అంతా కూడా కార్లు కావచ్చు, అట్లాగే 2 వీలర్స్ ఎక్కువ వాడరు వాళ్ళు. పెద్ద పెద్ద కార్లు అన్నీ కూడా ఎలక్ట్రిక్ బండ్లు. అయినా కానీ వాళ్ళ కన్జంప్షన్ అంత ఉంటుంది. అయితే అందరూ ఏమనుకున్నారంటే యుద్ధం వల్ల పెట్రోలియం ధర బాగా పెరుగుతుంది. అంటే యుద్ధం ప్రారంభం కాకముందు $70 ఉండేది ఒక బ్యారెల్, 65 నుంచి 70 బ్యారెల్ డాలర్స్. అయితే అందరూ ఏమనుకున్నారంటే యుద్ధం ప్రారంభమైంది, పెట్రోలియంని గ్యాస్ని ఎగుమతి చేసేటటువంటి ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని హర్ముజ్ జలసంధి వద్ద అక్కడ స్ట్రక్ అయ్యాయి. ఇరాన్ దాడి చేస్తుంది, ఏ షిప్స్ని రానివ్వడం లేదు, ఏ షిప్స్ని పోనివ్వడం లేదు, మనందరికీ తెలుసు. దాంతో ఒక్కొక్క బ్యారెల్ $140-130 పెరుగుతుంది అని అనుకున్నారు. ఒకవేళ అట్లనే కనుక జరిగి ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఖచ్చితంగా. $200 పైగా ఒక లీటర్ పెట్రోలియంని పెంచవలసి వస్తుంది, ధర పెంచవలసి వస్తుంది. కానీ చైనా ఏం చేసిందంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 1,60,00,000 బ్యారెళ్ల దిగుమతిని సగానికి దించుకుంది. మీరు కావాలంటే ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, నేను తప్పు చెప్పడం లేదు. మరి ఎట్లా అంటే చాలా తెలివిగల దేశం అండి చైనా. చైనా దగ్గర పెట్రోలియం డిపాజిట్స్ 6 నుంచి 9 నెలల వరకు కావాల్సినంత పెట్రోలియం డిపాజిట్స్ని నేల మాళిగలలో, బంకర్లలో దాచిపెట్టుకుంది. ఆ ఎమర్జెన్సీ రిజర్వ్స్ అన్నింటినీ ఇప్పుడు బయటకు తీస్తుంది. సరే, చూద్దాం 6 నెలల తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆ దిగుమతిని బాగా తగ్గించి
తాను ఇదివరకు సీక్రెట్గా దాచుకున్న పెట్రోలియంని బయటకు తీస్తుంది. కాబట్టి థ్యాంక్స్ టు చైనా. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోయిందో ఇంత పెద్ద ఎత్తున పెట్రోలియం మార్కెట్లో ఏ కంట్రీ గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, వెనిజులా కావచ్చు, చాలా దేశాలు పెట్రోలియంని ఎగుమతి చేస్తున్నాయి. కాబట్టి ఎక్దమ్ 160 నుంచి 80 లక్షల బ్యారెళ్లకు పెరిగేసరికి ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. అంటే డిమాండ్ కూడా తగ్గింది. దాని యొక్క ఫలితము భారతదేశం కూడా అనుభవిస్తుంది. కాబట్టి ఈరోజు నేను చెక్ చేసి ఈ వీడియో చేసే ముందు ఆదివారం చేశాను, 7వ తారీఖు అనుకుంటా, $93 ఉంది బ్యారెల్. అయితే యుద్ధం ప్రారంభము కాకముందు మనం రష్యా నుంచి తక్కువ తెచ్చుకునే వాళ్ళము, అట్లాగే మనకంటే తక్కువ చైనా తెచ్చుకునేది. ఇరాన్ నుంచి $40-35కే, అట్లాగే వెనిజులా నుంచి తక్కువకే, రష్యా నుంచి తక్కువకే. ప్రపంచ మార్కెట్లో 40% ధర అంటే $100 ఉంటే అది ఈజీగా $35-40కే తెచ్చుకునేది. ఎందుకంటే ఈ అన్ని దేశాలపైన కూడా అమెరికా ఆంక్షలు విధించింది. కానీ చైనా నువ్వు చెప్పేది ఏంది, నీ ఆంక్షలు మేము ఓవర్లుక్ చేస్తామని చెప్పేసి ధైర్యంగా తెచ్చుకోగలిగింది. కాబట్టి ఇప్పుడు $100 పెట్టాలంటే ఏడుపు వస్తుంది చైనాకు. అందుకని చెప్పేసి తన దగ్గర ఉన్న రిజర్వ్స్ని బయటకు తీస్తుంది. దాని యొక్క ప్రభావం మనకుంది. మనం కూడా పెట్రోలియం ధరలు పెంచుతున్నాం, కానీ $200 1 లీటర్ అయితే కాలేదు. అట్లా అయితే ద్రవ్యోల్బణం బాగా పెరిగేది. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికి కూడా వస్తువుల యొక్క ధరలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాగే చైనా డిమాండ్ను తగ్గించే ప్రయత్నాలు, అంటే తాను దిగుమతి చేసుకుంటే తక్కువ, దాని యొక్క ప్రభావం ప్రపంచ మార్కెట్ పైన ఉంటుంది. దాని యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు చైనా. మన కాంటెంట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నిజంగానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అనిపిస్తే, ట్రూగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపాడుతీ టీం మరింత మంచి కాంటెంట్ ఇవ్వడానికి మీరు నాకు అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.